హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వర్డ్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చెప్తాను. కానీ ఎట్లా చెప్తానంటే డిఫరెంట్ టైప్స్లో అనమాట. ఫస్ట్ లవర్స్కి చెప్తాను, తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళకి చెప్తాను, ఆ తర్వాత ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్లో ఉండే వాళ్ళకి చెప్తాను. ఓకే, ఎవరికి ఏది రెజొనేట్ అవుతుందో నాకు చెప్పండి. ఓకే, ఫస్ట్ మీ మీద క్రష్ అంటే మీరు ఇంకా కలుసుకోలేదు, కానీ మీరు డైలీ మీ పార్ట్నర్ని అంటే మీకు ఎవరి మీద క్రష్ ఉంటుందో వాళ్ళని డైలీ చూస్తూ ఉన్నారు, ఆఫీస్లో చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలీదు. అలాంటి వాళ్ళ కోసం, సింగిల్స్గా ఉండే వాళ్ళ కోసం ఫస్ట్ రీడింగ్ చేస్తాను. మీరు మీ పార్ట్నర్ని డైలీ చూస్తూ ఉన్నారు, కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, కానీ మీతో ఏం చెప్పడం లేదు. వాళ్ళ మనసులో ఏముంది చూస్తాం. సింగిల్స్గా ఉండే వాళ్ళకి ఈరోజు ఇప్పుడు మీరు చాలా సొఫిస్టికేటెడ్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే, అండ్ మీతో మాట్లాడతామా వద్దా అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని నమ్మొచ్చా నమ్మకూడదా, మీతో మాట్లాడితే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కొన్ని రోజులు మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మళ్ళీ తన ప్రేమ విషయం మీకు చెప్తాము అని కూడా అనుకోవచ్చు. మీ పార్ట్నర్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, ఎక్కడికి పోయినా మీ గురించి ఆలోచిస్తున్నారు, అబ్సెషన్ అవుతున్నారు, మీ గురించిన ఆలోచనలతోనే తన వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీకు చెప్పేదానికి మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మీరే తనకి ఫస్ట్ ప్రపోజ్ చేస్తారా లేదా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, కానీ తను ఎంత వర్క్ చేస్తున్నా తన మనసు మాత్రం మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. వర్క్లో ఫుల్గా ఫోకస్ చేయలేకపోతా ఉన్నారు. అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో యూనియన్ కావాలనుకుంటున్నారు, సీక్రెట్గా ఆన్లైన్లో మీ పిక్స్ ఉంటే అవి చూస్తూ ఉన్నారు. అండ్ మీరు ఏమేమి పెడుతున్నారు, స్టేటస్ ఏం పెడుతున్నారు, అవంతా గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని. మీ పార్ట్నర్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు, వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. వీలైతే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. తనకు క్లారిటీ కావాలి, మీరు తనని ప్రేమిస్తున్నారా లేదా అనేది తనకు తెలియాలనుకుంటా ఉన్నారు. అండ్ 2 ఆఫ్ వ్యాండ్స్ వెయిటింగ్ ఎనర్జీ అంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ చూస్ చేసుకో ఉన్నారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టున్నారు, కంపేర్ చేస్తున్నారు, ఎవరిని చేసుకుని బెస్ట్ అని అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు వాళ్ళు. ఎస్, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని మీ క్రష్ కోరుకుంటా ఉన్నారు. ఇది సింగిల్స్గా ఉండే వాళ్ళకి. బాటమ్ ఆఫ్ ద డెక్ హెరోఫెంట్ వచ్చింది, మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. సో ఎంత క్లియర్గా వచ్చే కార్డ్స్. మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని చాలా సఫిస్టికేటెడ్ పర్సన్ అనుకుంటున్నారు, అండ్ తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది, మీ గురించి ఆలోచిస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీరు తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తారా లేదా తనకు తెలియటం లేదు. తను వర్క్ చేస్తున్న తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది, మీ గురించి ఆన్లైన్లో సర్చ్ చేస్తున్నారు, మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో ఒక క్లారిటీ క్లియర్గా తనకు తెలియాలి, మీరు తను ప్రేమిస్తున్నది తనకు తెలియాలి అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇది మీ పార్ట్నర్ మీతో చెప్పాలనుకున్నది. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఇద్దరి ఎనర్జీస్. ఇది మీ ఎనర్జీ, మీ పార్ట్నర్ ఎనర్జీ. మీరు చాలా ఓర్పుగా ఉన్నారు, మీ పార్ట్నర్ని గమనిస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్కి అన్నీ సమృద్ధిగా దొరకబోతున్నాయి. తన విష్ ఫుల్ఫిల్మెంట్ కాబోతుంది. తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు అవుతుంది? మీ ఇద్దరికి యూనియన్ అయినప్పుడు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఇది సింగిల్స్గా ఉండే వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ లవర్స్కి. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళకి మేబీ ప్రేమలో ఉండి చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వేరైపోయి ఉండే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి మీ పార్ట్నర్ మీ నుంచి డిస్టెన్స్లో ఉంటే, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ పార్ట్నర్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారో మనం చూస్తాం. మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఫర్ లవర్స్.
మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. రైట్ టైం కోసం ఆలోచిస్తున్నారు. తన మనసులోది చెప్పేదానికి ఈగో అడ్డొస్తూ ఉంది మీ పార్ట్నర్కి. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక ఏంజెల్ లాగా చూస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, కానీ చాలా స్లోగా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కానీ తన మనసులో మీతో రీయూనియన్ కావాలనుంది, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుంది, అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుంది. మీరు తనకెన్నో విలువైన సలహాలు ఇస్తా, తన అభివృద్ధికి మీరు తను ఎంకరేజ్ చేస్తూ ఉండారు. అన్ని విషయాలు తను ఎంకరేజ్ చేస్తూ ఉండారు. మీ పార్ట్నర్ వాటికంతా వాల్యూ ఇవ్వలేదు అప్పుడు. కానీ ఇప్పుడు మీ పార్ట్నర్కి మీ వాల్యూ తెలిసింది. మీరు తన మంచిని ఎంత కోరుకున్నారో మీ పార్ట్నర్కి తెలిసింది. ఇప్పుడు మీ పార్ట్నర్ తను ఉండే సిచ్యువేషన్లో సంతోషంగా లేరు. మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి తను ఎంత తప్పు చేసింది తను తెలుసుకున్నారు. మిమ్మల్ని ఊహించుకుంటా ఉన్నారు. తన లైఫ్లో మీరు ఉన్నట్లుగా మిమ్మల్ని ఊహించుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. తన మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని, అంటే మీ ఇంటి పెద్దవాళ్ళని వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళని అందరినీ ఒప్పించి మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే, ఏ పనిలో తను ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా. కింగ్ అంటే 4 సైడ్లు ఏం జరుగుతుంది చూడాలి, కానీ తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది. పరధ్యానంలో కూర్చోన్నాడు. ఇక్కడ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు, కానీ చెప్పేదానికి ఈగో వస్తుంది. ఎందుకంటే ఎంపరర్ ఎనర్జీలో, కింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా, అందుకని చెప్పేదానికి ఈగో అడ్డొస్తూ ఉంది. తన ఫోకస్ అంతా మీ మీద ఉంది. మీ గురించి ఆలోచిస్తూ కూర్చో ఉన్నారు. వేరే ఏ పని మీద తన ఫోకస్ లేదు, మీ మీదే ఉంది తన ఫోకస్. ఓకే, అండ్ మీ దగ్గరికి రావాలి, ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, కానీ ఫాస్ట్గా మూవ్ కావటం లేదు. మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ఏంజెల్ లాగా చూస్తున్నారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీరు ఒక లక్కీ హ్యాండ్ అనుకుంటా ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీ స్కిల్స్ చూసి వండర్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఎప్పటికన్నా మిమ్మల్ని చేరుకుంటామన్న ఆశావాదంతోనే ఉన్నారు మీ పార్ట్నర్. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా అవన్నీ క్లియర్ చేసుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. అదే మీ పార్ట్నర్ మనసులో ఉంది. మీరు సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ అన్న అయి ఉండొచ్చు. అంత ఎక్కువ వ్యాండ్స్, పెంటికల్సే ఉన్నాయి ఇక్కడ. ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉండొచ్చు. ఓకే, ఇది లవర్స్కి. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ చెప్పేదానికి ఈగో అడ్డొస్తూ ఉంది. తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్. ఓకే, ఇది లవర్స్కి. నెక్స్ట్, మ్యారేజ్ అయిన వాళ్ళకి వేరే డెక్ యూస్ చేస్తాం. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ డెక్ యూజ్ చేస్తున్నాను. మ్యారేజ్ అయి సపరేషన్లో ఉండే వాళ్ళకి, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, సెపరేషన్లో ఉండి, మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉంటే, ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చి సపరేషన్ అయిపోయి ఉంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు. Emotional upset, 9 of Cups, Temperance, Hierophant, the Star, Queen of Pentacles, the Fool, King of Swords, 5 of Cups. ఓకే, ఇంకొక 2 కార్డ్స్ పెడతాం. 6 డెత్ అండ్ రీబర్త్.
ఎంప్రెస్ ఇది మ్యారేజ్ సపరేషన్లో ఉండే వాళ్ళకి. మీ పార్ట్నర్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకున్నారు అంటే మీ పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ కలిసి మీ మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన కొన్ని రోజులకి అంటే మ్యారేజ్కి ముందు వరకు మీరు చాలా మీ ప్లస్ పాయింట్స్ ఒకటే చెప్పుకుంటా చాలా హ్యాపీగా ఉండారు. ఆఫ్టర్ మ్యారేజ్ మీ మైనస్ పాయింట్స్ బయట వచ్చాయి. అది మీ పార్ట్నర్ వల్ల యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకనే డిఫరెన్స్ వచ్చేసేది మీ ఇద్దరి మధ్య. మీరు మ్యారేజ్ అయిన కొత్తలో చాలా హ్యాపీగా ఉండారు, చాలా జాయ్ఫుల్గా, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది, మీరు అనుకున్నట్లుగా హస్బెండ్ వచ్చారు లేదా మీరు అనుకున్నట్లుగా వైఫ్ వచ్చిందని మీరు చాలా హ్యాపీగా ఉండారు. కానీ మీ మైనస్ పాయింట్లు లేదా మీ హస్బెండ్ మైనస్ పాయింట్లు తెలిసిన తర్వాత మీరు చాలా ఎమోషనల్ అప్సెట్ అయ్యారు. మీరు మ్యారేజ్కి ముందు ఒక డే డ్రీమింగ్లో ఉంటారు కదా, నాకు ఇలాంటి వైఫ్ కావాలి, ఇలాంటి హస్బెండ్ కావాలి అని ఒక డే డ్రీమింగ్లో ఉండారు కదా. అలాగే మీరు డే డ్రీమింగ్లో ఉండారు, మీరు అనుకున్నట్లుగానే వచ్చారు, వాళ్ళు లైఫ్ పార్ట్నర్ వచ్చారు, మంచిగా మ్యారేజ్ అయింది, మీరు చాలా హ్యాపీగా ఉండారు, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది, మీరు చాలా జాయ్ఫుల్గా ఉండారు. కానీ ఆ తర్వాత మీ పార్ట్నర్ మైనస్ పాయింట్స్ మీకు తెలిసి చాలా సాడ్ అయిపోయారు. మీరు చాలా సాడ్ అయిపోయారు. ఈ బంధం ఎండ్ అయిపోతుందేమోనని భయపడతా ఉన్నారు, చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు జగిల్ అవుతా ఉన్నారు, రెండు విషయాల మధ్య జగిల్ అవుతా ఉన్నారు. ఈ బంధం ఉంచాలా, వదిలేసేయాలా, డైవర్స్ తీసేసుకోవాలా, లేకపోతే కంటిన్యూ కావాలా, మీకు అర్థం కావటం లేదు. రెండు విషయాల మధ్య జగిల్ అవుతా ఉన్నారు. ఒక విలువైన సలహా తీసుకోబోతున్నారు. ఒక గురువు వంటి వ్యక్తి దగ్గర ఒక విలువైన సలహా తీసుకోబోతున్నారు. అది తీసుకున్న తర్వాత మీ పార్ట్నర్ని మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ప్రేమిస్తారు. మీ పార్ట్నర్ని మీరు అలా చూసుకుంటారు. ఎంప్రెస్ లెవెల్లో మీ పార్ట్నరు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తుంటారు. మీరిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. జస్ట్ ఈ మిస్అండర్స్టాండింగ్స్ అంతా మ్యారేజ్ అయిన కొత్తలోనే వస్తాయి, తర్వాత రావు అనమాట. అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ ఈ మిస్అండర్స్టాండింగ్స్ రావు. ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకునేంత వరకే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. మ్యారేజ్ అయిన ఒక 10 years తర్వాత వస్తాయి, ఎక్కువ విడిపోయే సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఇలాంటి సెపరేషన్లోనే మీరు లైఫ్ లెసన్ నేర్చుకుంటారు. మీరు సెపరేషన్లో ఉన్నప్పుడు మీ పార్ట్నరు మీకు ఏమేం చేశారు, మీకు ఫేవర్గా మిమ్మల్ని ఎంత ప్రేమించారు అనేది మీకు తెలుస్తుంది. తనలో మైనస్ పాయింట్ ఉంటున్నా పర్వాలే, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కదా, అది మనం ఎక్స్క్యూజ్ చేస్తాం, తను మార్చుకోమని చెప్తాం అని మీకు అనిపిస్తుంది. అలాగే తనకి కూడా మీ పార్ట్నర్ కూడా మీ యాబ్సెన్స్ వచ్చి తను రియలైజ్ అవుతారు, మిమ్మల్ని వదిలి ఉండలేని స్థితికి వచ్చేస్తారు. అప్పుడు మీరు కలుసుకున్నారంటే మీ బాండింగ్ వచ్చి స్ట్రాంగ్ అవుతుంది. అది అక్కడ జరిగేది. రిలేషన్షిప్లో ఏ ఆర్గ్యుమెంట్స్ రాకుండా ఉండే రిలేషన్షిప్ ఫేక్ రిలేషన్షిప్. ఎందుకంటే అది ఒకళ్ళకి బాగా రిచ్ పర్సన్ అయి ఉంటారు, ఒకళ్ళు వాళ్ళకంటే కొంచెం లో ఎనర్జీలో ఉంటారు. అప్పుడు వాళ్ళు వీళ్ళు ఏం చెప్పినా వింటా, వీళ్ళు ఏం చేసినా సహిస్తా, అట్లాగా చూసి చూడనట్టు వెళ్తూ ఉంటారు. అది ఫేక్ రిలేషన్షిప్. అలా కాకుండా మీ మనసులో ఉండేది చెప్పేసి మీరు ఆర్గ్యుమెంట్ చేసుకొని ఇట్లా సపరేషన్కి వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ వాల్యూ తెలుసుకొని చేరుతారు కదా, అది అప్పుడు ఆ రిలేషన్షిప్ వచ్చి స్ట్రాంగ్ అవుతుంది బాగా. అది రియల్ రిలేషన్షిప్ అనమాట. అలాగే ఉండాలి ఒక రిలేషన్షిప్ అంటే. ఆర్గ్యుమెంట్ రావాలి, ఆ తర్వాత సమాధానం అయిపోతూ ఉండాలి. అంతేగాని వదిలేసామని ఇంకా లైఫ్ లాంగ్ అట్లా సెపరేషన్ కాకూడదు. దట్స్ రాంగ్. మీరు ఎప్పుడైతే మీ పార్ట్నర్ని అండర్స్టాండ్ చేసుకొని తనని ఓకే చేసి నువ్వు నాకు నచ్చినట్లు నువ్వు ఉండు, నేను నీకు నచ్చినట్లుంటా అని ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి మీరు కానీ అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ కలిసారంటే ఆ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, అదే ఇప్పుడు జరిగేది. మీరు చాలా హ్యాపీగా ఉండేరు ఫస్ట్లో, ఆ తర్వాత మీ పార్ట్నర్ కొంచెం మిస్టేక్స్ వచ్చి మీరు డైజెషన్ కాలేదు మీకు. అది కొంచెం అంటే మన పెద్దవాళ్ళు దాన్ని పెద్ద చేసి చూపిస్తారు కదా భూతద్దంలో, అట్లా చూపించేశారు. మీ రిలేషన్షిప్ ఎండ్ అయ్యే స్థితికి వచ్చింది. కానీ ఇది ఎండ్ కాదు, రీబర్త్ అవుతుంది. మీ పార్ట్నర్ వస్తారు మీ దగ్గరికి, మీరు హీల్ అవుతారు, మీరిద్దరూ స్టార్స్ లాగా ఉంటారు, లైమ్ లైట్లో ఉంటారు, ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటారు, ఒక హ్యాపీ కపుల్ లాగా మీరు తిరిగి జాయిన్ కాబోతున్నారు. ఓకే, ఇది మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉండే వాళ్ళకి. నెక్స్ట్, ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్. ఈ డెక్ యూస్ చేస్తున్నాను ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్కి. ఇది ఈ కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. అంటే
మీ పార్ట్నర్ మీకు అటెన్షన్ ఇవ్వకపోయినా, మీ వైఫ్ మీకు నచ్చినట్లు డ్రెస్ చేసుకోకపోయినా, లేకపోతే మీకు నచ్చినట్టు వంట చేయకపోయినా, లేక మీకు నచ్చినట్లు సంపాదించకపోయినా వేరే వాళ్ళ మీదకు మనసు వెళ్ళిపోతుంటుంది. అదే మీ హస్బెండ్ కూడా బాగా సంపాదించకపోయినా, అంత హ్యాండ్సమ్గా లేకపోయినా, వేరే వాళ్ళు బాగా సంపాదిస్తా అట్లుంటే కూడా మీ మనసు అట్లా మారేదానికి అవకాశం ఉంది. ఇది చాలా ఫాస్ట్ వరల్డ్ అనమాట ఇప్పుడు. కానీ అట్లా వెళ్ళకూడదు, తప్పే అది. కానీ మీ సిచ్యువేషన్స్ అలా తీసుకొచ్చేస్తాయి. అది అట్లా వస్తేనే కదా ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ లేని కపుల్స్లో ఈ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అనేది వస్తాయి. ఈ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్లో ఉండేవాళ్ళు మీ పార్ట్నర్ డీపెస్ట్ ఫీలింగ్స్ అంటే వీళ్ళు ఎట్లా అంటే కొన్ని రోజులు బాగుంటారు, మోజు తీరిపోయిన తర్వాత ఇంకా వీళ్ళొద్దు, ఇంకా వేరే వాళ్ళని చూడు, ఈ రకంలో ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ బెనిఫిట్ చూసుకుంటారు. మెయిన్లీ జెంట్స్ వచ్చి ఇట్లాగే ఉంటారు, ఎవరు నిజాయితీతో ఉండరు ఈ రిలేషన్షిప్స్లో. మీరు మీ పార్ట్నర్ కొన్ని రోజులు మీ దగ్గరికి వచ్చి ఆ తర్వాత తను రాకుండా పోతే తన మనసులో మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం. కానీ నాదొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫుల్ అండ్ ఫుల్గా ఇలాంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మీ పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకే కొంచెం మీ ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఇంకా విధి లేని పరిస్థితుల్లో కొంతమంది హస్బెండ్ వచ్చి వాళ్ళకి ఏ సంతోషాన్ని ఇవ్వని కారణంగా కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. అలాంటి వాళ్ళు ఈ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో ఇప్పుడు చూస్తాం. ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్లో ఉండి సెపరేషన్లో ఉండే వాళ్ళకి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మెజిషియన్, నైట్ ఆఫ్ కప్స్, Page of Cups, High Priestess, the Lovers, Two of Swords, the World, Four of Pentacles, Ace of Cups, wow, Wheel of Fortune, Seven of Swords, the Star. Okay, bottom of the deck, Five of Cups, guilt feeling. Okay, ఇక్కడ మీరు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్లో ఉన్నారు. మీ పర్సన్ మీ సోల్మేట్ అనుకున్నారు. మీ పర్సన్ని చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ మీ పర్సన్తో మీకు. మీ పర్సన్ కూడా మీరు తనతో మాట్లాడినప్పుడు మీకు ఫస్ట్లో మీరంటే మీతో టైం స్పెండ్ చేసేదానికే తను చాలా టైం తీసుకునేవాళ్ళు, మీకోసం వెయిట్ చేసేవాళ్ళు, మీకోసం మంచి మంచి గిఫ్ట్ తీసుకొచ్చేవాళ్ళు, మీతో పిక్చర్కి వెళ్ళడము లేకపోతే ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళడము, మీతో టైం స్పెండ్ చేసేదానికే తను ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకి కొంచెం మోజు తగ్గుతూ వచ్చింది. తన లైఫ్లో వేరెవరో వచ్చారు. అప్పుడు మీకు నమ్మక ద్రోహం ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళకి తన ప్రేమని ఇవ్వడం, వాళ్ళ కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ వాళ్ళకి ప్రేమని ఇవ్వడం, వాళ్ళతో స్టార్ట్ చేయడం, వాళ్ళకి మనీ స్పెండ్ చేయడం, అలా చేస్తా క్రమంగా కొంచెం దూరం అయ్యారు మీ నుంచి. ఆ తర్వాత వాళ్ళతో తనకి ఒక సీక్రెట్ అనేది, రహస్యం అనేది వాళ్ళ గురించి తెలిసింది. ద హై ప్రిస్టెస్ కార్డ్ వచ్చింది. వాళ్ళ రహస్యం ఏదో మీ పార్ట్నర్కి తెలిసింది. వాళ్ళ మీద ఒక విరక్తి వచ్చేసింది. ఇప్పుడు మీ పార్ట్నర్కి మీ వాల్యూ ఏంటో తెలిసింది. మీరు తనకి ఎంత ప్రేమనిచ్చేవాళ్ళు, మీతో ఉంటే తను ఎంత హ్యాపీగా ఉండేరు, తను ఎంత లక్కీగా ఉండేరు, మీరు ఒక స్టార్ లాగా ఉండేరు తనకి. అన్ని విధాలుగా మీరు తనకు మంచి సలహాలు ఇస్తూ ఉండేరు. తనకి ఏం కావాలో చూసి మీరు తనకు అన్నీ తీసిస్తూ ఉండేరు. అప్పుడు మీ పర్సన్ వచ్చి చాలా పొసెసివ్ అయిపోయారు. మీ పర్సన్ని థర్డ్ పార్టీ వచ్చి మనీ కోసం చాలా డిమాండ్ చేస్తూ ఉండేరు. అందుకే మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ అంటేనే ఇష్టం లేకుండా పోయింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలా తెలియటం లేదు మీ పర్సన్కి.
మీ దగ్గరికి రావాలి, మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. 3 డెక్స్లో చూడండి, కామన్గా మేనిఫెస్ట్ వచ్చింది, స్టార్ వచ్చింది కదా. అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. మీతో ఉంటేనే తను చాలా హ్యాపీగా సంతోషంగా ఉండేరు. మీ దగ్గర దొరికిన సంతోషం థర్డ్ పార్టీ దగ్గర దొరకటం లేదు. అది మీ పర్సన్ రియలైజ్ అయ్యారు, మీ దగ్గరికి వచ్చేసేయాలనుకుంటా ఉన్నారు. ఓకే, తన ప్రేమనివ్వాలి, మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటా ఉన్నారు. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ మీతో ఉంటే తను చాలా ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉన్నారు. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. మీతో ఉంటే తను చాలా లక్కీ ఫీల్ అవుతుండేరు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటపడి మీ దగ్గరకు వచ్చేయాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇది ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్లో ఉండే వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ర్యాండమ్గా అందరికీ ఇది మీ పర్సన్ ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం. ఇది అందరికీ ఇది చూడొచ్చు. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎనర్జీ. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. మీకు నమ్మకద్రోహం చేసిన దానికి గిల్టీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీరేమనుకుంటున్నారు, మీరు ఏదో ఒక నిజం మీ పర్సన్తో చెప్పాలనుకుంటున్నారు. ఇన్సెపరబుల్, మీ పర్సన్ వదిలి మీరు ఉండలేరు. మీ ప్రేమ ఎప్పుడు మీ పర్సన్ మీద కాన్స్టెంట్గా ఉంది అని మీరు చెప్తున్నారు. మ్యూచువల్గా ఏమనుకుంటున్నారు, మీ మిస్టేక్స్ని సరి చేసుకోవాలనుకుంటున్నారు. ఎన్ని డిఫరెన్సెస్ ఉండినా కూడా కలిసే ఉండాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇది మీకు రీడింగ్. ఈ రీడింగ్ కొంచెం వెరైటీగా ఉండుండొచ్చు, మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటాను. అండ్ మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే చాలా సాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి పర్సన్ అయితే తన వెల్ విషర్ దగ్గర అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే ట్రాప్డ్ ఫీల్ అయినట్లుగా బాధపడుతున్నారు, తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, తను చేస్తున్న రైటా రాంగా అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే ట్రవర్ కార్డ్ వచ్చింది, చేంజ్ రావచ్చు మీ రిలేషన్షిప్లో. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే అప్ సెషన్లో ఉన్నారు, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే మీరు తనతో ఉంటే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు. మీ పర్సన్ మకర రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మీతో తన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే తన లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవుతుంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు లెటర్స్ వేస్తాను. మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తాం. W C M B L K Y B T P A D. ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు స్విచ్ వర్డ్ చెప్తాను. లెట్ స్పిరిట్ బీ యువర్ గైడ్. అంటే స్పిరిట్ అంటే ఆత్మ. మీ తాత, మీ నానమ్మ, అమ్మమ్మ అంటారు కదా, అలాంటి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసేదానికి వస్తున్నారు. వాళ్ళని ఇన్వైట్ చేయండి, వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. వాళ్ళ గైడెన్స్ ఎలా తీసుకోవాలి అంటే, వాళ్ళ గురించి ఆలోచిస్తా మీరు మెడిటేషన్ చేశారంటే మీకు మెడిటేషన్లోనే వాళ్ళు మీతో చెప్తున్నట్లుగా మీకు ఒక ఫీలింగ్ వస్తుంది.
మీ ఇన్నర్ వాయిసే చెప్తుందన్నమాట. మీరు ఏం చేయాలో చెప్తుంది. అది మీ మీ పితృదేవతలు అంటారు కదా వాళ్ళని, వాళ్ళ గైడెన్స్ అనుకొని దాన్ని ఫాలో అవ్వండి. మీకంతా మంచి జరుగుతుంది. వాళ్ళు మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉన్నారని జ్ఞాపకం పెట్టుకోవడమే మనం వాళ్ళ మీద ప్రేమతో ఉన్నట్లు అర్థం. సరేనా? మీ మీ తాతయ్యలు కానీ, నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ ఆత్మలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాయి. ఈ ఫీలింగ్తో ఉండండి. వాళ్ళని ఇన్వైట్ చేయండి. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్పిరిట్ బీ యువర్ గైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇది కమెంట్స్లో పెట్టండి. దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, డైరెక్ట్ క్లాసెస్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.